ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ట్యూటోరియల్స్. సో ఈ వీడియోలో మనం ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అంటే సి లాంగ్వేజ్ లో మనము అసైన్మెంట్ ఉందో ఇనిషియలైజింగ్ వేరియబుల్ ప్లస్ మనకి డిఫైనింగ్ వేరియబుల్ ఈ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాము. సో ఫస్ట్ ఏదైతే ఉందో మనం చూడబోతున్నాం ఏంటంటే అసైన్మెంట్ అంటే ఏంటి. సో ఇది ఫస్ట్ టాపిక్. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ టాపిక్. సో సెకండ్ టాపిక్ మనం నేర్చుకోబోతుంది ఏంటంటే ఇనిషియలైజింగ్ అ వేరియబుల్. థర్డ్ టాపిక్ అంటే డిఫైనింగ్ అ వేరియబుల్. సో ఈ 3 టాపిక్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం ఈ వీడియోలో మనం. ఓకేనా, సో ఫస్ట్ మనకి అసైన్మెంట్ అంటే ఏంటి చూడబోతున్నాం. అసైన్మెంట్ అంటే ఏంటి ఇక్కడ డెఫినేషన్ చూడండి. ముందుగా అసైనింగ్ అ వాల్యూ టు అ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ అసైన్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదంటే ఇక్కడ ఒక వేరియబుల్ మనం తీసుకున్నాం ఏ అని. సో ఈ వేరియబుల్కి ఈ వేరియబుల్ ఏకి ఒక వాల్యూ అనేది అసైన్ చేస్తున్నాం, దట్ ఈస్ 45 అని. సో ఈ అసైనింగ్ అ వాల్యూ దట్ ఈస్ 45 టు అ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ అసైన్మెంట్. అంటే ఒక పర్టికులర్ వాల్యూ మనం ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం అంటే దాన్ని అసైన్మెంట్ అంటాం. సో నెక్స్ట్ ఏంది ఇనిషియలైజింగ్ అ వేరియబుల్ టాపిక్. ఓకే, సో దీన్ని ఏం చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇనిషియలైజింగ్ అ వేరియబుల్ అంటే ఏం లేదు, సేమ్ అసైన్మెంట్ లాగానే. ఎలా అయితే మనము అసైన్మెంట్లో మనము ఒక పర్టికులర్ వాల్యూని దట్ ఈస్ 45ని మనం ఏకి ఇస్తున్నాము, ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాము. ఆ అసైన్ చేసే దాన్ని మనం ఫస్ట్ టైం అసైన్ చేస్తున్నామంటే దాన్ని మనం ఇనిషియలైజింగ్ అ వేరియబుల్ అంటాం. చూడండి డెఫినేషన్ చూడండి. అసైనింగ్ అ వాల్యూ దట్ ఈస్ 67 అది ఒక వేరియబుల్కి దట్ ఈస్ ఏకి మనం ఫస్ట్ టైం ఇస్తున్నామంటే ఫస్ట్ టైం దట్ ఈస్ నోన్ యాజ్ ఇనిషియలైజింగ్ అ వేరియబుల్. సపోజ్ నేను దీని తర్వాత నేను b ఈజ్ ఈక్వల్ టు 8 ఇచ్చాను. సో దీని తర్వాత దీన్ని నేను ఇనిషియలైజింగ్ అ వేరియబుల్ అంటానా అనను. ఎందుకంటే ఫస్ట్ టైం అయితే వాల్యూ మనం ఇస్తున్నాము ఒక వేరియబుల్కి, దాని తర్వాత దాన్ని ఇనిషియలైజింగ్ అ వేరియబుల్ అంటాం. దాని తర్వాత ఇచ్చేటివన్నీ ఇనిషియలైజింగ్ అ వేరియబుల్ దాని కిందకు రావు. ఎందుకంటే మనం ఫస్ట్ టైం డిక్లేర్ చేస్తుంది అంటే మనం వాల్యూ ఇస్తున్నాం ఫస్ట్ టైం అంటేనే దాన్నే ఇనిషియలైజింగ్ అ వేరియబుల్ అంటాం. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే మనకి డిఫైనింగ్ అ వేరియబుల్. సో డిఫైనింగ్ అ వేరియబుల్ అంటే ఏం లేదు, సో డిఫైనింగ్ అ వేరియబుల్ అంటే ఏం లేదు. ఇందుకు మనం కాన్సెప్ట్ చదివాం కదా, అసైన్మెంట్ అంటే ఏంటి, ఇనిషియలైజింగ్ వేరియబుల్ అంటే ఏంటి. సో ఇవన్నిటిని కాంబినేషన్ మనం డిఫైనింగ్ అ వేరియబుల్ అంటాం. లైక్ ఫస్ట్ చూడండి డెఫినేషన్. వేరియబుల్ డిక్లరేషన్ and initialization happens in a single statement. It is known as defining a variable. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము డిక్లేరింగ్ అ వేరియబుల్ అంటే ఏం లేదు. సో ఫస్ట్ టైం మనం ఒక డేటా టైప్ తీసుకున్నాము ప్లస్ స్పేస్ ఇచ్చి దానికి ఒక వేరియబుల్ అనేది మనం ఇచ్చాము. సో దానికి ఒక వేరియబుల్ అనేది మనం ఇచ్చామని డిక్లేర్ చేసాం కాబట్టి ఆ డిక్లరేషన్ ప్లస్ ఆ డిక్లేరింగ్ ఇచ్చిన ఈ వేరియబుల్కి ఇచ్చినందుకు ఒక వాల్యూ మనం ఆ స్టెప్లో ఇస్తుంటే దాన్ని మనం డిఫైనింగ్ అ వేరియబుల్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే డిఫైనింగ్ అ వేరియబుల్ అంటే అదే లైన్లో మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్లో ఒక పర్టికులర్ వాల్యూని మనం ఇస్తే దాన్ని డిఫైనింగ్ అ వేరియబుల్ అంటాం. ఓకేనా, నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి. సో అసైన్మెంట్ అంటే ఏం లేదు, స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక పర్టికులర్ వాల్యూ 45ని మనం ఒక ఏ వేరియబుల్కి అసైన్ చేస్తున్నామంటే ఒక పర్టికులర్ వాల్యూ ఒక వేరియబుల్కి అసైన్ చేస్తున్నామంటే దాన్ని అసైన్మెంట్ అంటాం. సో ఇనిషియలైజింగ్ అ వేరియబుల్ అంటే ఏంటి, ఒక పర్టికులర్ వాల్యూని మనం ఒక పర్టికులర్ వేరియబుల్కి అంటే ఒక వేరియబుల్కి మనం ఇస్తున్నాము, అది కూడా ఫస్ట్ టైం ఇస్తున్నాం అంటే దాన్ని ఇనిషియలైజింగ్ అ వేరియబుల్ అంటాం. డిఫైనింగ్ అ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ మనం ఇచ్చి ఆ వేరియబుల్కి మనము
మనము వాల్యూ ఇస్తున్నామంటే అది కూడా సింగిల్ స్టేట్మెంట్లో అంటే ఒకటే లైన్లో ఇస్తున్నామంటే దాన్ని డిఫైనింగ్ అ వేరియబుల్ అంటాం. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము, అసైన్మెంట్ అంటే ఏంది, ఇనిషియలైజింగ్ అంటే ఏంది, డిఫైనింగ్ అంటే ఏంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మరిన్ని వీడియోస్ సి లాంగ్వేజ్ మీకు నోటిఫైడ్ కోసం. థ్యాంక్ యూ.